ముంచంగిపుట్టులో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ జల్లిపల్లి సుభద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె వైసీపీ శ్రేణులందరితో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించారని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కులాల మతాల మధ్య చిచ్చు రేపుతూ రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టిస్తుందన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణను కప్పిపుచ్చుకోవడానికే తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం బయటకు తీసుకువచ్చింది అని ప్రభుత్వంపై మండిపడ్డారు. 2029లో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ సందర్భంగా ప్రజలకు 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తదనంతరం పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించారని అన్నారు. సో అందరికీ నమస్కారం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. సో ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చింది అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటే, ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అవన్నీ కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి బాసటగా నిలవాలని ఒక ఆలోచనతోని ఆయనకున్నటువంటి ఎజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి దిగ్విజయంగా 15 సంవత్సరాలు దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు 16వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ 16 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడిగా ఆయన ప్రజల వైపు ఉండి ప్రజల తరపున తన గొంతెత్తి సమస్యల మీద పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము. 175కి 151 సీట్లు మ్యాండేట్గా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజా సంకల్ప యాత్ర తర్వాత అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూడడం జరిగింది. సో ప్రతి అంశంలో కూడా బడుగు బలహీన వర్గాలకి వైపు నిలబడి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలోనే విద్యారంగం, వైద్యం, వ్యవసాయం మీద అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి తనకంటూ తన మార్క్ని క్రియేట్ చేసుకున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క పాలన కూడా ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎంతో అన్యాయంగా, ఎంతో దుర్మార్గంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సరైన ధీటుగా సమాధానం చెప్పే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒకరు ఉన్నారు, అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఈరోజు ఎక్కడ ఏ సందర్భంలో ఏ మీటింగ్ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా లక్షలాది మంది అభిమానులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈరోజు ప్రయాణం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పార్టీ శ్రేణులందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాం, రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో కమిటీలన్నీ కూడా సంపూర్ణంగా మనం వేసుకోవటం జరిగింది. ప్రతి ఒక్కరి మీద కూడా ఒక బాధ్యత అనేది ఉంది. 2029లో ఖచ్చితంగా జగనన్నని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకి చక్కటైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే వాళ్ళం అవుతాం. కాబట్టి మన లక్ష్యమల్లా ఒకటే, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవటం. ఆ దిశగా మనం అందరం కూడా అడుగులు వేయాలని కూడా ఈ సందర్భంగా పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ ఆవిర్భావ దినోత్సవానికి ఈరోజు ముంచింపుట్టు మండలంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మండల అధ్యక్షురాలు అరిసెల సీతమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే పాంగి పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ముంచింపుట్టు మండలంలో ఉన్న సీనియర్ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. ఈరోజు నిజంగా చాలా సంతోషిస్తున్నాము. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగ్ ఏదైతే సెంట్రల్ ఆఫీస్లో
ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. అదేవిధంగా ఈరోజు స్టేట్ నుంచి మొదలుకొని ప్రతి మా జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో, పంచాయతీ లెవెల్లో, గ్రామ స్థాయిలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు పురస్కరించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి నాతో పాటు నా స్నేహితురాలైనటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి మరి సుమారుగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కనుక మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఏదైతే మహిళలకు జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, హింస కానివ్వండి, అదేవిధంగా చాలామంది మహిళలు ఈరోజు ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి మహిళల మీద కూడా ఈరోజు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి, అది ప్రజలు కాదండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి మనుషులు ఈరోజు మహిళల మీద దాడి కానివ్వండి, లైంగికంగా వేధించడం కానివ్వండి, అత్యాచారం కానివ్వండి, ఇలాగా నాయకులు అంటే ఒక లీడర్ స్థాయి వ్యక్తులు ఈరోజు చేస్తూ ఉన్నారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క మద్దతుని చూసి ఓర్వలేక ఈరోజు కులాన్ని, మతాన్ని ఈరోజు అక్కడ కలిపి దానిని మత ప్రమేయంగా తీసుకెళ్ళి ఈరోజు ఇటు క్రిస్టియన్లకు, అలాగే ముస్లిమ్స్లకు, అలాగే హిందువులకు కలిపి వారి మధ్యన విభేదాన్ని ఏర్పాటు చేసేదానిలాగా ఏదైతే కలియుగ దైవ స్వరూపులైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత ఎంతో ఇష్టమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. అటువంటి లడ్డు మీద కల్తీ నెయ్యి అని, లేదంటే కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని మరి ఆ రోజు అనేక రకంగా ప్రచారం చేశారు. మరి ఆ ప్రచారము కలియుగ దైవ స్వరూపుడు వెంకటేశ్వర స్వామి ఏం చేశాడంటే తిప్పి వాళ్ళ వైపే ఈరోజు ఏదైతే వారి హెరిటేజ్ ఏదైతే ఉందో, వారి యొక్క సంస్థ ఏదైతే ఉందో వారి మీదే ఈరోజు పడినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం యొక్క అణచివేత, దుర్మార్గమైనటువంటి పాలనకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కోట్లాది ప్రజలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిలాగా నిల్చున్న విషయం మనకు తెలిసిందే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ కానివ్వండి, లేదంటే రానున్న 2029 ఎలక్షన్ కానివ్వండి, చిత్తు కింద ఓడిపోతుందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ దుర్భంగమైనటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను అన్నీ కూడా గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఇది వివరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో అయితే స్థాపించబడిందో, ఏదైతే తన తండ్రి ఆశయ సాధన కోసం ఏర్పడిందో, ఆ ఆశయ సాధన కోసం జగనన్న అనేక కార్యక్రమాలు అంటే ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తూ, అదేవిధంగా 108లు 104లు కొనసాగిస్తూ, దాంతో పాటుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేసి, రైతులందరూ కూడా ఒక రైతు భరోసాలు ఏర్పాటు చేసి, ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ప్రతి పంచాయతీ లెవెల్లో కూడా హెల్త్ క్లీనింగ్ సెంటర్స్లు ఏర్పాటు చేసి, అది కాకుండా అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా చెప్పాలంటే మహిళల కోసం, మహిళలే ఈరోజు మహారాణులు అని నమ్మినటువంటి నాయకుడు, గిరిజన ప్రాంతం మీద, గిరిజన ప్రాంత ప్రజలంటే పక్షపాతిగా నిలబడి ఈరోజు మనకి గిరిజనులకు చేసినటువంటి మేలు ఇంత అంతా కాదు, ఎన్నడూ లేని విధంగా పరిపాలన కొనసాగించారు. కాబట్టి జగనన్నకు మరొక్కసారి మనము 2029లో మళ్ళీ మెజారిటీ ఇచ్చి సీఎం చేసే కార్యక్రమాలు మనం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి కూడా రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, మన గౌరవ అధినేత అయినటువంటి జగనన్నకు కూడా 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.